Here is the topics probability and probability distribution and also Gaussian distribution and వాటిలో టైప్స్ గురించి కూడా. ఫస్ట్ ప్రాబబిలిటీ, అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఈవెంట్ అంటే ప్రాబబిలిటీ రిఫర్ టు ఏ చేంజ్ ఏ స్పెసిఫిక్ ఈవెంట్. ఈ ఈవెంట్ హ్యాపెనింగ్, ఈవెంట్ మీన్స్ ఒక యాక్షన్ అవ్వడానికి, ఒకటే స్పెసిఫిక్ యాక్షన్ అవ్వడానికి ఎంత పాసిబిలిటీ ఉంది చెప్పడానికి మనం ప్రాబబిలిటీ యూజ్ చేస్తాం. దాని ఫార్ములా ఏంటంటే ఫేవరబుల్ అవుట్కమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే లైక్ ఒక పర్సన్ ఎగ్జామ్ రాసినప్పుడు పాస్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, ఫెయిల్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందానికి ఎంత ఉందో చెప్పడానికి మనం ప్రాబబిలిటీ టర్మ్స్ని యూజ్ చేస్తాం. సో నాకు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ పాస్ అండ్ రెండు పాస్ అండ్ ఫెయిల్ రెండు ఉన్నాయి. సో నాకు ఓన్లీ పాస్ మాత్రమే కావాలి, ఒక్కటే ఫేవరెట్ అవుట్కమ్ కావాలి, కాబట్టి 1/2 50% ఛాన్స్ ఉంది. సో ఇలాంటి టైంలో మనం స్పెసిఫిక్గా ఒకటే ఈవెంట్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ప్రాబబిలిటీ టర్మ్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ probability distribution is it's refer to the entire possible outcome from the random variable. Random variable means input variable నుంచి సెట్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి చెప్పడానికి మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ని యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ మనం ఒక స్టూడెంట్ పాస్ అండ్ ఫెయిల్ అని 2 అవుట్కమ్స్ తీసుకున్నాం. సో పాస్ అవ్వడానికి 50% యూజ్ చేస్తే ఫెయిల్ అవ్వడానికి కూడా 50% ఛాన్స్ ఉన్నాయి. సో ఒక్క ఇన్పుట్కి ఇవి ఇన్పుట్ లాగా తీసుకుంటే 2 అవుట్కమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఇట్లా 2 పాసిబుల్ అవుట్కమ్స్ గురించి చెప్పడమే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో దీంట్లో టైప్స్ ఉన్నాయి మనకి, మెయిన్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ డిస్క్రిట్ probability and another one is continuous probability. Discrete probability means ఏంటంటే ఒక అవుట్కమ్ అనేది లైక్ ఇట్లా ఫిక్స్డ్ లాగా ముందే మనం చెప్పగలుగుతున్నాం, ఈ రెండిట్లా ఏదో ఒకటి మాత్రం వస్తుంది అని పక్క మనం చెప్తున్నాం. ఇట్లా ఫిక్స్డ్ లాగా ఉంటాయి, ఈ ఫిక్స్డ్ లాగా అండ్ కౌంటబుల్. ఒక డైన్ త్రో చేసినప్పుడు మనకి 1 to 6, సో వీటిలో ఏదో ఒకటినే మనకు ఖచ్చితంగా మనకు అవుట్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1 to 2 3 4 5 6 వరకు అయితే కౌంటబుల్. ఈ కౌంటబుల్ ఏదో ఒకటి వచ్చేలాగా ఉంటుంది, కాబట్టి ఇలాంటి టైంలో మనం డిస్క్రిట్ యూజ్ చేస్తాం. అండ్ కంటిన్యూస్ అంటే డిస్క్రిట్ లాగా ఇది ఫిక్స్ లాగా ఉండకపోవడం, లైక్ ఇన్ఫినిటీ లాగా ఉండడం, ఒక సర్టెన్ రేంజ్తో ఉండడం. లైక్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం ఒక కంట్రీలో కొందరు పర్సన్స్ది హైట్ తీసుకున్నాం అనుకో, అందరి పర్సన్స్ ఫీమేల్ ఆర్ మేల్ పర్సన్ హైట్ తీసుకున్నాం అనుకో, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క అవుట్కమ్ ఇస్తాడు. సో యాజ్ వెల్ అండ్ ఇంకొకటి కాకుండా గోల్డ్ ప్రైస్ 1 అవర్కి ఒక్కొక్క వేలాగా ఉంటుంది. సో అవుట్పుట్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. సో వెదర్, టెంపరేచర్, ఇప్పుడు 1 అవర్కి ఒక టెంపరేచర్ ఉంటే ఇంకో 1 అవర్కి ఇంకా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మనం కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. సో నార్మల్గా డిస్క్రిట్లో ప్రాబబిలిటీలో కామన్ టైప్స్ ఉంటాయి. బైనోమియల్ అని ఒకటి, జియోమెట్రిక్ అని ఒకటి, పొజిషన్ అని ఒకటి. లైక్ ఈ టర్మ్ ఏంటంటే లైక్ ఫిక్స్డ్ లాగా అవుట్కమ్ అనేది లైక్ ఫిక్స్డ్, పాస్ ఆర్ ఫెయిల్ లైక్ అట్లా ఉండడం. అండ్ అనదర్ వన్ ఈస్ కంటిన్యూస్ ప్రాబబిలిటీ మీన్స్ ఇది ఫిక్స్డ్ లాగా ఉండకపోవడం అని అన్నా కదా. సో దాంట్లో కూడా నార్మల్ కామన్ టైప్స్ ఉంటాయి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఇది ఒక బెల్ కర్వ్ని ఫామ్ చేస్తుంది. ఈ బెల్ కర్వ్ ఎలా ఉంటుందంటే మీ నుంచి మనకు డేటా అనేది ఎంత స్ప్రెడ్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పడానికి మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాము. అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని మనం గౌషియన్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటాము. అండ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు ఒక డైన్ త్రో చేసినప్పుడు మనకు దాంట్లో ఏంటి అని అంటే 1 to 6 అవుట్కమ్స్ అనేది వచ్చి ఉంటుంది. పక్క ఏదో ఒక అవుట్కమ్ అయితే పక్క వచ్చి ఉంటుంది కదా. సో అలాంటి వాటిని మనం యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీన్స్ ఆల్ అవుట్కమ్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ.
ఎక్స్‌పోనెన్షియల్ మీన్స్ మనం ఇక్కడ like it describes the time between event in the process that can happen randomly and at constant rate. లైక్ ఎట్లా అని అంటే ఒక బస్సు ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్కి బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. సో ఆ అప్పుడే మనం వెళ్ళిపోయింది ఆ టైంలోనే. మనం వెళ్ళిపోయిన 1 మినిట్కి మనం వచ్చినాం. ఇంకా ఎంత టైం వెయిట్ చేస్తే మనకు బస్ వస్తుంది అని చెప్పడానికి ఇలాంటి టైంలో ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ టర్మ్‌ని మనం యూజ్ చేస్తాం. అండ్ అనదర్ టర్మ్ ఈస్ గౌసియన్ డిస్ట్రిబ్యూషన్.